హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలో భాగంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 2 ప్రారంభంపైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28వ తేదీన ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఇవి అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయనుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పింఛను పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఇందులో నిర్ణయించారు. భారీ కసరత్తు అవసరం లేకుండా తక్షణమే ప్రారంభించగలిగితే పథకాలు ఏమున్నాయనే అంశంపై గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పిఎస్సిలో చర్చించారు. ఈ క్రమంలోనే చేయూతల భాగంగా నెలవారీ పింఛను 4000కు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛను తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి, బోధకాలు బాధితులకు ప్రస్తుతం ఆసరా పింఛన్ కింద నెలకు 2016 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇకపై ఇది 4000 కానుంది. ఇప్పటి వరకు నెలకు 9000 కోట్ల వరకు ఖర్చవుతుండగా పెరిగే పింఛన్ మొత్తంతో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది. నెలకు 1800 కోట్ల చొప్పున ఏటా 21600 కోట్లకు చేరనుంది. కాగా వికలాంగులకు 3016 రూపాయల పింఛన్ ఇస్తున్నారు. దీనిని పెంచే విషయమై 2-3 రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి అమలు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ను 500కే ఇస్తామని 6 హామీల్లో పేర్కొంది. సిలిండర్ ధర 955 ఉండగా ప్రభుత్వం 455 సబ్సిడీ భరించాల్సి ఉంటుంది. ఇందులో 1.20 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన 89.99 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏడాది 6 సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై 2225 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. 12 సిలిండర్లు ఇస్తే అది 4450 కోట్లవుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై 40 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ 2 పథకాల అమలుపైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలపై ప్రకటన చేయనుంది.